గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఏపీ పోలీసుల పైన పదే పదే చర్చ నడుస్తోంది. ఒకటి మాత్రం నిజం, ఏపీలో అత్యంత సమర్థవంతమైన పోలీస్ అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. కానీ ఎందుకు విమర్శలు వస్తున్నాయంటే కారణం పోలీసులు కాదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లైన్ పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో పోలీస్ వ్యవస్థను కూడా ఒక గందరగోళంలోనికి చంద్రబాబు నాయుడు గారు నెట్టేశారు. ఇప్పుడు పోలీస్ అధికారులకు పోలీసులకు తాము నిర్వర్తించాల్సిన విధులు ఏంటి అన్న దానిపైన కూడా ఒక గందరగోళం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో పోలీస్ వ్యవస్థను కాంప్రమైజ్ చేసేశారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసేలాగా సిస్టమ్లు తయారు చేసేశారు. కళ్ళ ఎదుటనే బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నా సరే పోలీసులు ఏమీ చేయడానికి లేదు. జూద కేంద్రాలు నడుస్తూ ఉన్నా చర్యలు తీసుకోవడానికి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జూద కేంద్రాలు నడుస్తున్నాయంటూ మాకు ఫిర్యాదులు వస్తున్నాయని డిప్యూటీ సీఎం స్వయంగా ట్వీట్ చేసినా సరే చర్యలు తీసుకునే పరిస్థితుల్లో పోలీసులు లేరు. ఇసుక మాఫియాలు నడుస్తున్నాయి, రేషన్ మాఫియాలు నడుస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నా ఎక్కడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఇదంతా కారణం చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ, ప్రభుత్వం నడుపుతున్న తీరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే దానిలో జోలికి వెళ్ళకూడదు అని పోలీసుల మీద పరోక్షంగా ఆంక్షలు విధించారు. దీంతో పోలీసులు ప్రజలకు సంబంధించిన లా అండ్ ఆర్డర్ కావచ్చు, ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు, మనం ముందుగానే అంచనాలు వేసుకోవాలి, ఇంటెలిజెన్స్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అన్న అంశం నుంచి కూడా పోలీస్ వ్యవస్థ డీవేట్ అయింది. ఇప్పుడు పోలీసులు ఇంటెలిజెన్స్ మొత్తం సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో నకిలీ మద్యం గురించి ఎవరు మాట్లాడుతున్నారు, బెల్ట్ షాపుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు, ప్రభుత్వ పెద్దల్ని అవమానించేలాగా ఎవరు కామెంట్లు పెడుతున్నారు, దీనిల మీదే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా పనిచేయించేసరికి పైగా ఒక పోలీస్ అధికారి సమర్థత ఏంటి అన్నదానికి వైసీపీ వాళ్ళ మీద సోషల్ మీడియా మీద ఎంతమంది మీద కేసులు పెట్టి ఎంతమంది అరెస్ట్ చేశాడు అన్న దాన్ని బట్టి రేటింగ్ ఇచ్చే పరిస్థితికి పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయింది. దీంతో పోలీసులంతా మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, లోకల్లో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ మెప్పు పొందితే చాలు, మంత్రి మెప్పు పొందితే చాలు, ఇక మనకు తిరుగుండదన్న ఒక భ్రాంతికి వెళ్ళిపోయారు. దాంతో పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ళ డైవర్ట్ అయిపోయింది ఆలోచన మొత్తం. దాని కారణంగానే ఒక 100 మంది ధర్నా చేస్తున్నారు అని తెలిస్తే పేర్లు చెప్పకపోయినా సరే ఎవరెవరు రేపు ధర్నాలో పాల్గొంటారు అని వెళ్ళి ఇండ్లకు ముందు రోజే నోటీసులు ఇచ్చేంత సమర్థత ఉన్న పోలీసులు కాశీబుగ్గలో ఏకంగా 25,000 మంది భక్తులు ఒక చోట పోగయ్యారు అన్న విషయాన్ని గమనించలేకపోయారు అంటే ఏంటి? పోలీసులకు ఆ శక్తి లేక కాదు, కానీ పోలీసుల ఆలోచన బ్రెయిన్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు హైజాక్ చేసి మరో చోట ఖర్చు పెడుతున్నారు, మరో చోట వాళ్ళు ఫోకస్ చేసే పరిస్థితిని తీసుకొచ్చారు. దీని కారణంగానే కాశీబుగ్గలో 25,000 మంది ఒక ఆలయం దగ్గరికి వెళ్ళినా సరే కనిపెట్టలేకపోయారు. సింపుల్ గా అది ప్రైవేట్ ఆలయం అని చెప్తున్నారు. అసలు ఆలయం అన్న పదానికి ప్రైవేట్ జోడించడం అన్నది గతంలో ఎప్పుడైనా చూసామా? అది సాధ్యమా? అదే ఇంకొకరు చేసి ఉంటే, టీడీపీకి వ్యతిరేకమైన పార్టీ నాయకులు ఎవరైనా అది ప్రైవేట్ టెంపుల్ అని చెప్పి ఉండి ఉంటే ఈ పార్టీకి దేవుళ్ళను అవమానించారు, గుళ్ళను అవమానించారు, గుడి కట్టేదే అందరూ రావడానికి కదా, గుడిలో ప్రైవేట్ ఏంటి పబ్లిక్ ఏంటి అని మాట్లాడుండేవాళ్ళు. అంటే ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, ప్రభుత్వం నిర్దేశించిన ఆలయాల్లో కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో కావచ్చు, అక్కడ జరిగే అంశాలకు, అక్కడ జరిగే ఘోరాలు నేరాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పగలుగుతారా? ఈ లైన్ తీసుకుంటే అది ప్రైవేట్ ఆలయం కాబట్టి మాకు సంబంధం లేదు, 25,000 మంది వచ్చినా మేము గుర్తించకపోవడానికి కారణం అది ప్రైవేట్ ఆలయం అన్న లైన్నే తీసుకుంటే ఇక రాష్ట్రంలో చాలా జరుగుతాయి ఘోరాలు. చాలా అంశాలన్నీ ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో, ప్రైవేట్ వ్యవహారాల్లో జరుగుతూ ఉంటాయి. అవన్నీ మాకేం సంబంధం అనే లైన్ తీసుకుంటే ఎట్లా? పైగా కాశీబుగ్గలోనే తొలిసారి తొక్కిసలాట జరిగిందా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే తిరుపతిలో జరిగింది. అప్పుడైనా తర్వాత మేల్కుంటారు, ఇలాంటివి రిపీట్ కావు అనుకున్నారు. సింహాచలంలో జరిగింది. అప్పటికైనా మారారంటే ఈ రోజు ఇది జరిగింది, మొన్న ఇది జరిగింది. ఇప్పుడు సింపుల్ గా మాది కాదు అది ప్రైవేట్ ఆలయం అని తప్పించుకుంటున్నారు. ఎందుకు ప్రభుత్వం ఈ స్థాయికి వచ్చిందంటే ప్రభుత్వం తన మీద తాను విశ్వాసాన్ని కోల్పోయిందేమో. మేము ఇంకోసారి రిపీట్ కాకుండా ఈ చర్యలు తీసుకుంటామని ధైర్యంగా చెప్పలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసింది. అంటే వీటిని మేము కంట్రోల్ చేయలేం, ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక మేము కంట్రోల్ చేయలేమని పరోక్షంగా చెప్పేసే పరిస్థితులకి, చేతులు ఎత్తేసే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఏకంగా ప్రవచనకారులను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ ప్రవచనకారులంతా చెప్పడం వల్లే భక్తులంతా చాలా మంది అక్కడికి టెంపుల్స్ దగ్గరికి వెళ్తున్నారు, ఈ తొక్కిసలాటలు జరుగుతున్నాయి. నిజానికి భక్తి పెరిగితే, పబ్లిక్ లో భక్తి పెరిగితే సమాజంలో శాంతి పెరుగుతుంది. భక్తి పెరగడం వల్ల సమాజానికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ ఆలయాల దగ్గర ఏర్పాట్లు చేయలేక, ఎక్కడ ఎంతమంది భక్తులు వస్తున్నారు ఏ టెంపుల్ కన్నది అంచనా వేయలేక, పూర్తిగా పోలీసుల్ని, యంత్రాంగాన్ని మొత్తం ఫోకస్ మార్చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహారాలు నడిపే దానికి ఉపయోగిస్తూ ఉండడం వల్ల ఈ ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టీజీఎస్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ల మీద మొత్తం చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారని ప్రచారం చేశారు. కానీ తీరం దాటిన తర్వాత అసలైనది పరీక్ష ప్రభుత్వానికి. ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎకరాకు ఎంత పరిహారం ఇవ్వబోతున్నారన్న దానిపైన ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయారు, నిన్న నారా లోకేష్ గారు ముంబైలో క్రికెట్ చూడడానికి వెళ్ళిపోయారు,
పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఈ రోజు అయితే మళ్ళీ ఆలయాల మీద రివ్యూ చేసినట్టుగా ఉన్నారు. అంటే ఆటో మోడ్లో స్టేట్ను వదిలేశారా, జరుగుతూ ఉంటాయి, మన పని మనం చేద్దాం అనే స్థితికి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వచ్చేసారా అన్న ఆందోళన కలుగుతోంది.